నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న పాదయాత్ర చేస్తాను అంటూ ప్రకటించారు. మరి ఈ పాదయాత్ర ప్రజల్లో ఆదరణను పెంచుతుందా? అసలు పాదయాత్ర పైన జగన్మోహన్ రెడ్డికి అంత నమ్మకం ఏంటి? 2024లో ఓటమి చెందిన జగన్మోహన్ రెడ్డి ఈ పాదయాత్ర ద్వారా 2029లో అధికారం చేపడతారా? పాదయాత్ర దోహదం చేస్తుందా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్సాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఒక సంవత్సరంన్నర తర్వాత నేను ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను, ఇక మిగతా సంవత్సరంన్నర మొత్తం కూడా ప్రజల్లోనే ఉంటాను అంటూ పాదయాత్ర పైన చాలా నమ్మకం పెట్టుకున్నట్లుగా కనిపిస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి నిజంగా ఈ పాదయాత్ర అంత దోహదం చేస్తుందంటారా? అసలు పాదయాత్ర మీద జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత నమ్మకం? జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీ అధినేతగా, అలాగే గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా, ఒకనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ఇప్పుడు కూడా చట్టసభకు ఎన్నికైన శాసనసభ్యుడిగా నేటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే హక్కు, స్వేచ్ఛ ఆయనకున్నాయి. అదే క్రమంలో గత ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని మళ్ళీ తిరిగి ప్రజల మెప్పు పొందడం కోసం ఆయన తన రాజకీయ విధి విధానాలని ప్రకటింపజేసుకొని ప్రజలకు చేరువ చేసే కార్యక్రమాన్ని కూడా మనం తప్పట్టాల్సిన నష్టం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 2019 ఎన్నికలకు ముందు తాను పాదయాత్ర చేయటం ద్వారా, తాను ప్రజలకు చేరువవటం ద్వారా 2014 నాటి ఓటమి నుంచి 2019ని ఒక విజయం దిశగా తాను మలుచుకోగలిగాడు. కాబట్టి ఇప్పుడు రేపు 2029లో మళ్ళీ తిరిగి ప్రజల మద్దతు పొందడానికి పాదయాత్ర మాత్రమే సర్వరోగ నివారణి జిందా తిలిస్మాత్ అన్నట్టుగా ఆయన ఫీల్ అవుతూ ఉన్నాడు. మన గతంలో ఒక యాడ్ ఉండేది, జిందా తిలిస్మాత్ అని చెప్పని, ఒక యునానీ మెడిసిన్ని సర్వరోగ నివారణి, నీకు జలుబు, దగ్గు, తుమ్ము ఏదున్నా సరే ఈ జిందా తిలిస్మాత్ ఉంటే నీ ఇంట్లో నీకు అన్ని వ్యాధులు నయమవుతాయి అని చెప్పని ఒక ప్రకటన వచ్చేది. అదే విధానాన్ని అనుసరిస్తూ జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ తన పాదయాత్రే మళ్ళీ తిరిగి తన అధికారంలోకి చేర్చగలుగుతుంది. ఇక్కడ 2019 ఎన్నికల్లో తాను చేసిన పాదయాత్ర ఒక్కటే తనకు అధికారం కట్టబెట్టలా. వాస్తవంగా ఆ రోజు తనకు ఒక వ్యూహకర్తను ఎంపిక చేసుకున్నాడు. ఆ వ్యూహకర్త అమలు చేసిన వ్యూహాలు, తన సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రచారాలు, తన వ్యక్తిత్వానికి ఇచ్చిన ఎలివేషన్లు, తన ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడ్డ తీరు, ఆ రోజు 14-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వ పనితీరు, వాళ్ళు ఎంపిక చేసుకున్న క్యాబినెట్, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు, వాళ్ళు అందిస్తున్న సంక్షేమం, వాళ్ళు చేస్తున్న అభివృద్ధి, వాళ్ళు నిర్వహించిన 2 సార్లు డిఎస్సి, వాళ్ళ ద్వారా చేసుకున్న లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు, గ్రౌండింగ్ అయిన లక్షల కోట్ల పరిశ్రమలు, తద్వారా కల్పించబడ్డ లక్షల మందికి ఉపాధి, ఇవేవి ఎప్పుడు ఎక్కడ చర్చనీయాంశం కాల. ఒక విభజిత రాష్ట్రానికి ఒక రాజధాని అని ఒక ఏర్పాటు, దానికి ఒక రూపం తీసుకురావటం, పోలవరం లాంటి ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా చాలా వేగంగా ఆ పనులు గ్రౌండింగ్ చేయించడం, ఇవేవి ఎప్పుడు ఎక్కడ చర్చనీయాంశం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అవినీతితో ముడిపడి ఉన్న నిర్ణయంగా ప్రచారం చేయగలిగాడు. ఆయనకు మద్దతుగా ఆ ఎన్నికలకి ముందు చాలామంది న్యూట్రల్ ముసుగులో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేసిన కొందరు కులపరమైన పోలరైజేషన్కి ప్రయత్నం చేశారు. కొందరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవినీతిలో మునిగి తేలుతుందని చెప్పని ప్రచారం చేశారు. ఇంకొందరు చంద్రబాబు నాయుడు గారిని కుల పక్షపాతిగా చిత్రీకరించడంలో సక్సెస్ అయ్యారు. ఇవన్నీ కలగలిసి ఆయనకి 2019లో అధికారం దక్కించినాయి. వీటికి తోడు ఆయన చాలా వాగ్దానాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి కన్నా తాను మెరుగైన పాలకుడిగా ప్రజల భవిష్యత్తుని తీర్చిదిద్దగలుగుతాను అనే ఒక నమ్మకాన్ని కలిగించగలిగారు. ప్రభుత్వోద్యోగుల్లో, నిరుద్యోగ యువతలో, రైతాంగంలో, అలాగే వివిధ ప్రాంతాల ప్రజల మధ్య కూడా ఆ నమ్మకాన్ని చాలా బలంగా తనకు అనుకూలంగా మలుచుకోగలిగాడు ఆయన. ఇవన్నీ కలిసి ఆయనకు అధికారం దక్కించినాయి. కానీ ఒక్కసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాలకుడు, ఎన్నికలకు ముందు ఆయనకిచ్చిన ఎలివేషన్ నేపథ్యంలో ప్రజలలో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టగానే అలా మా సిపిఎస్ రద్దు చేస్తాడు అని చెప్పని సిపిఎస్ ఉద్యోగులు ఆశించారు.
ఇలా ఆయన పదవి బాధ్యతలు చేపట్టగానే 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 43% ఫిట్మెంట్ కన్నా ఎక్కువగా ఫిట్మెంట్ ఇవ్వగలుగుతాడు అని చెప్పని రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ ఆశించారు. ఇలా ఆయన పదవి బాధ్యతలు చేపట్టగానే ప్రజలు దక్కించిన 22 ఎంపీ స్థానాలను అడ్డుపెట్టుకొని కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలోంచి ఆ ఒత్తిడి పెంచి ప్రత్యేక హోదా సాధిస్తాడు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరినీ రప్పిస్తాడు. 13 జిల్లాలను 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తాడు అని చెప్పని రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఆశగా ఎదురు చూశారు. అదే సందర్భంలో లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాడు, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తాడు, అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేస్తాడు, పోలవరం సకాలంలో పూర్తి చేస్తాడు. ఇట్లా అన్ని ప్రాంతాల ప్రజలు ఆయన మీద ఆశలు పెంచుకున్నారు. కారణం ఏంటి అంటే ఎన్నికలకు ముందు ఆయన ఒక అరిచేతిలో వైకుంఠాన్ని చూపించాడు. వాళ్ళకి రంగుల ఇంద్రధనస్సులు వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యేలాగా చేయగలిగాడు. అవి ఇంద్రధనస్సులాగానే భ్రమలుగానే మిగిలిపోయినాయి తప్ప ఆచరణ రూపంలో వాస్తవంగా ఆయన పాలన కళ్ళ ముందుకు వచ్చిన తర్వాత, పాలకుడిగా ఆయన పాలనా తీరు చూసిన తర్వాత, ఆయన పాలనా సామర్థ్యము, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకునే విషయంలో ఆయన ప్రదర్శించిన చిత్తశుద్ధి, ఇవన్నీ ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపించిన తర్వాత అదే ప్రజలు 2024 ఎన్నికల్లో 2014 నాడు ఇచ్చిన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఆయన్ని 11 సీట్లకు పరిమితం చేశారు. మరి వాళ్ళ మళ్ళీ తిరిగి పాదయాత్ర ద్వారానే ప్రజలకు చేరువ కావాలి అంటున్నాడు. ఇక్కడ 100% నాయకుడి వ్యక్తిత్వం, నాయకుడి సామర్థ్యం కూడా ప్రజల ముందు చర్చనీయాంశంగా మారతాయి. ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల, ప్రజల సమస్యల పట్ల నాయకుడు కనపరిచే అంకితభావము, చిత్తశుద్ధి, నిజాయితీ, వీటిని ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ పాలకుడిగా ప్రజలు చూడాల. కాబట్టి ఆయనకి ఒక్క ఛాన్స్ వస్తే, ఆ ఒక్క ఛాన్స్ ఇస్తే ఎలా జరుగుతుందో, ఏం చేస్తాడో అనేది ఊహాజనితం. కానీ ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత, ఆ అవకాశం దక్కిన తర్వాత, పాలకుడిగా ఆయనకు 5 సంవత్సరాల టైం దక్కిన తర్వాత ఆయన పాలనా తీరు అనేది ఏంటి, ఆయన సామర్థ్యం, ఆయన పాలకుడిగా బాధ్యతలు చేపట్టినాక మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా ప్రభావితం చేశాడనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. ఇవాళ ఆ స్పష్టతతోటి ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి నమ్మకం చూరగొనటానికి నీకు పాదయాత్ర కాదు కావాల్సింది, నీ వ్యక్తిత్వం, నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు, నువ్వు ఇస్తున్న స్టేట్మెంట్లు, నువ్వు అవలంబిస్తున్న విధానాలు, నువ్వు ఎంపిక చేసుకుంటున్న బృందాలు, ఇవన్నీ కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. ఏం చేస్తున్నావు ఇవాళ? నీ శ్రేణులు ఉన్మాదాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. నడిబజార్లో పొట్టేళ్లని నరికి ఫ్లెక్సీలకు రక్తాభిషేకాలు చేస్తుంటే దాన్ని నువ్వు సమర్థిస్తున్నావు. ఎందుకంటే రక్తాభిషేకం చేస్తుంది నీ ఫ్లెక్సీలకు కాబట్టి. అరే, నేను ఈ రాష్ట్రానికి పాలకుడిగా వ్యవహరించా, రేపు భవిష్యత్తులో కూడా ఈ సమాజానికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్నా. నేను గ్రామదేవతను కాదు, నాకు ఈ రక్తాభిషేకాలేంటి? నేను రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనుకుంటున్నా. పచ్చటి పైరుతో రాష్ట్రం కళకళలాడాలని కోరుకుంటున్నా. ప్రజలు సుభిక్షంగా జీవించాలని చెప్పని కోరుకుంటున్నా. అద్భుతమైన భవిష్యత్తు మీకుండాలని చెప్పని ఆకాంక్షిస్తున్నా. మీరు ఈ ఉన్మాదాన్ని కాదు ప్రదర్శించాల్సింది, మీరు బాగా చదువుకోండి, మీకు మంచి భవిష్యత్తును కల్పించే బాధ్యత నాది అని చెప్పని చెప్పాల్సిన నాయకుడు ఏమైంది? ఎందుకు వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారని చెప్పని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. వాళ్ళ శ్రేణులు 2029 ఎన్నికల్లో మళ్ళీ మాకు అధికారం దక్కిన తర్వాత తెలుగుదేశం శ్రేణుల్ని గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు రప్ప నరుకుతామని చెప్పని స్టేట్మెంట్లు ఇస్తుంటే ఆ స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళని చూసి ముసిముసిలు నవ్వులు నవ్వుకుంటా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. తాను కూడా ప్రతి సందర్భంలో ప్రభుత్వ ఆదేశాన్ని ధిక్కరిస్తూ ఉన్నాడు, పోలీస్ సిబ్బందిని బెదిరిస్తూ ఉన్నాడు, వాళ్ళని బట్టలోడు తీసి నిలబెడతానంటున్నాడు. మీరు కూడా ఆదేశాలు ధిక్కరించండి, మహా అయితే కేసులు అయితే ఏమవుద్ది, ఓ 2-3 నెలలు జైల్లో ఉండి బయటకు వస్తే వచ్చే నష్టమేమి లేదు, నేను గతంలో జైల్లో ఉండి బయటకు వచ్చి ముఖ్యమంత్రిని కాలేదా అంటే నేరాలు చెయ్యండి, అవసరమైతే కేసులు ఎదుర్కోండి, జైలు పాలు అవ్వండి అని చెప్పని ప్రజలలో చట్టం పట్ల ధిక్కార ధోరణి ప్రదర్శించే వైఖరి ప్రదర్శిస్తున్నాడు. ఇది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు. కాబట్టి వాళ్ళ
జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ప్రజల ముందు చర్చనీయాంశంగా మారుతుంది. అతను అనుసరించేవాళ్ళు, అతనికి బాకాలుదే మీడియా, అతనికి భజన చేసే కొందరు కిరాయి మేధావులు, వాళ్ళు అతనికి ఎలివేషన్ ఇస్తే ఇచ్చుండొచ్చు, ఇప్పటికీ ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉండొచ్చు, ఇస్తూ ఉండొచ్చు. కానీ సామాన్య ప్రజానీకానికి ఇవి కాదు కావాల్సింది. వాళ్ళకి మెరుగైన సివిక్ కమ్యూనిటీస్ కావాలి, మెరుగైన ప్రమాణాలతో కూడిన జీవనం కావాలి, తమ చదువుకున్న బిడ్డలకి మెరుగైన ఉపాధి అవకాశాలు కావాలి, శాంతి భద్రతలు కావాలి, తమ ఆస్తులకు రక్షణ కావాలి, తమ జీవితాలకు భద్రత కావాలి. సామాన్యుడు ఇవి కోరుకుంటాడు. వాటి గురించి నీ విధానాలు ఏంటో చెప్పట్లా. వాటి గురించి చెప్పకుండా ఈ ఉన్మాదాన్ని ప్రదర్శించే నీ శ్రేణుల్ని నువ్వు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావు, సమర్థించే ప్రయత్నం చేస్తున్నావు. ఇక్కడ ఒక అంశం గుర్తు చేస్తాను నేను. రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో దురదృష్టకరవశాత్తు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీలో మాజీ శాసనసభ్యుడు, అతను ఆ రోజుల్లో వెంకటేశ్వర యూనివర్సిటీలో ఒక థీసిస్ సబ్మిట్ చేశాడు రీసెర్చ్ స్కాలర్గా. వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన మీద ఒక థీసిస్ సబ్మిట్ చేశాడు. వాస్తవంగా కేవలం 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి అందించిన సంక్షేమ పథకాల మీద చేసే థీసిస్కి కన్సిడరేషన్కి తీసుకోవాల్సిన నెక్స్ట్ లేదు. కానీ తీసుకున్న యూనివర్సిటీ స్థానికంగా రాజశేఖర రెడ్డి అనుయాయుడిగా, అదే సందర్భంలో చాలా ఉద్రేక స్వభావం కలిగిన స్థానిక రాజకీయ నాయకుడిగా, హింసని ప్రేరేపించే రాజకీయ విధానాలు అవలంబించే రాజకీయ నాయకుడిగా ఉన్న అతనికి డాక్టరేట్ ప్రదానం చేసింది యూనివర్సిటీ. ఆ డాక్టరేట్ ప్రదానం చేసిన రోజే అది బెదిరించి దౌర్జన్యంతో ప్రకటింపజేసుకున్న డాక్టరేటా, లేదు అతని మేధోశక్తికి అతను చేసిన రీసెర్చ్కి మెచ్చి ఇచ్చిన డాక్టరేట్ అనేది ఆ డాక్టరేట్ చూస్తేనే అర్థమవుద్ది. అటువంటి నేపథ్యంలో ఇవాళ నాకు కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక స్పష్టత ఏంటి అంటే, అటువంటి థీసిస్ సబ్మిట్ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డాక్టరేట్ ఇచ్చిన ఈ సమాజం, ఈ విశ్వవిద్యాలయాలు అసలు సిసలు రీసెర్చ్ స్టఫ్ ఏది అనేది ఇవాళ యువతకి కూడా ప్రబోధించాల్సిన నెసిటీ ఉంది. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇవాళ ఆయన -5 డిగ్రీల టెంపరేచర్లో దావోస్లో పర్యటిస్తూ ఉన్నారు. నిన్న ఒక ఫోటో రాత్రి చూశాను నేను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల వయసులో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారుగా 54-55 సంవత్సరాలు ఆయన ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా లోకేష్ గారు 42 సంవత్సరాల వయసు, రేపటికి ఆయనకు 43 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఈ ముగ్గురు సమావేశమైన ఒక సమావేశపు ఫోటో నిన్న నేను చూశాను. దాంట్లో 43 సంవత్సరాల వయసున్న లోకేష్ గారు, అలాగే 54 సంవత్సరాలు ఉన్న రేవంత్ రెడ్డి గారు అక్కడున్న -5 డిగ్రీల టెంపరేచర్లో ఆ చలి నుంచి ప్రొటెక్షన్కి వాళ్ళిద్దరూ లావుపాటి జర్కిన్లు ధరించున్నారు. కానీ అదే టెంపరేచర్లో ఉన్న 76 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు, ఆయన మాత్రం మేబీ ఆయన షర్టు లోపల ఏదైనా థర్మల్స్ వేసుకుని ఉన్నారేమో. ఆ వేసుకునే వెసులుబాటు వీళ్ళకి ఉంటుంది, అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ థర్మల్స్తో పాటు అదనంగా వీళ్ళు జాకెట్లు వేసుకొని ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తాను వేసుకునే సాధారణ దుస్తుల్లోనే మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆయనకు ఆ షర్ట్ లోపల వేరే థర్మల్స్ ఉన్నాయా లేవనేది మన కంటికి కనపడదు. కానీ ఈ జర్కిన్ లాంటివి అయితే ఆయన ధరించట్లా. ఆయన 2024 ఎన్నికలకు ముందు దర్శిలో మిట్ట మధ్యాహ్నం 1 గంటకు జరిగిన ఎన్నికల ప్రచార సభలో 46 డిగ్రీల టెంపరేచర్లో ఆ బట్టలతోటే ఆ మండుటెండల్లోనే గంట సేపు అనర్గళంగా ప్రసంగించడం చూసాం మనం. ఇవాళ -5 డిగ్రీల టెంపరేచర్లో రాష్ట్రం కోసం, ప్రజల కోసం, రాష్ట్ర యువత భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసం, లక్షలాది ఉద్యోగ కల్పన కోసం, రాష్ట్రానికి లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడం కోసం చిత్తశుద్ధితో, అంకిత భావంతో అక్కడ ఆయన ప్రదర్శిస్తున్న ఆ విల్ పవర్ కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అంటే రాష్ట్రం పట్ల, రాష్ట్ర భవిష్యత్తు పట్ల,
రాష్ట్ర యువత భవిష్యత్తుని తీర్చిదిద్దడం పట్ల ఒక నాయకుడికి ఉండే అంకితభావం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. 76 సంవత్సరాల వయసు, 48 సంవత్సరాల ప్రత్యక్ష రాజకీయాల్లో చట్టసభలకు ఎన్నికైన రేపు రాబోయే ఫిబ్రవరికి 48 సంవత్సరాల నుండి 49 సంవత్సరంలో చట్టసభ సభ్యుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం అడుగుపెట్టబోతా ఉంది. 1978 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటిగా ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంత సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో పనిచేస్తున్న నాయకుడిగా ఆయన ఆనాటి నుంచి ఈనాటికి ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న తీరు, ఆయనకి సమస్యల పట్ల ఉండే అవగాహన, ఆ సమస్యల్ని పరిష్కరించడంలో ప్రదర్శించే నైపుణ్యం, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్, పాలనాపరమైన అనుభవం, పాలనాపరమైన నైపుణ్యం, వీటికి తోడు ఇవాళ దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలతో పోటీపడి, ఇప్పుడున్న జనరేషన్తో కూడా పోటీపడి లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తున్న తీరు, ఒక విభజన జరిగిన రాష్ట్రం, రాజధాని లేని స్థితిలో విభజన జరిగిన రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రాన్ని, రాష్ట్ర బ్రాండింగ్ని ఆయన సక్సెస్ఫుల్గా ప్రమోట్ చేయగలుగుతున్న తీరు, ఇవాళ దేశంలో ఉన్న అభివృద్ధి చెందున్న రాష్ట్రాలతో కూడా పోటీపడి లక్షలాది కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తున్న తీరు, గ్రౌండింగ్ అవుతున్న తీరు, ప్రభుత్వ పరంగా ఆ సంస్థలకి చాలా వేగంగా అనుమతులు ఇస్తున్న తీరు, ఒక పాలకుడికి రాష్ట్రం పట్ల అంకితభావం ఉంటే ఎంత వేగంగా, ఎంత సమర్థంగా, ఎంత పారదర్శకంగా పరిపాలన చేయగలుగుతారు, ఎంత పారదర్శకంగా రాష్ట్రాన్ని ప్రమోట్ చేయగలుగుతారు అనేది అసలు సిసలు రీసెర్చ్ చేయాల్సిన స్టఫ్ ఇది, రీసెర్చ్ చేయాల్సిన వ్యక్తిత్వం ఇది, రీసెర్చ్ చేయాల్సిన పర్సనాలిటీ ఇది. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి మనకి కొన్నిటి గురించి డూస్ డోంట్స్ అని చెప్తారు, ఏమి చెయ్యొచ్చు ఏమి చేయకూడదు అని చెప్పండి. ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు ఎలా ఉండాలి, ఎంత అంకితభావంతో, ఎంత చిత్తశుద్ధితో, ఎంత లాయల్గా ఉండాలి అనేది, ఎంత జవాబుదారీగా ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఎలా ఉండకూడదు అనేది నేను ఇందాకే చెప్పినట్టుగా అతను ప్రదర్శిస్తున్న ఉన్మాదం, అతను ప్రదర్శిస్తున్న ధిక్కార ధోరణి, తన శ్రేణుల్ని రెచ్చగొడుతున్న తీరు, ప్రభుత్వం పట్ల ప్రదర్శిస్తున్న, చట్టం పట్ల ప్రదర్శిస్తున్న ధిక్కార ధోరణి, ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. తాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా తన సొంత చిన్నాన్న హత్య కేసు, ఆ కేసు విచారణని అతను నీరుగారుస్తున్న తీరు, ఆఖరికి సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ తోటి అతను పాలకుడుగా ఉండగా ఈ రాష్ట్రంలో విచారణ జరగదు అని వేరే రాష్ట్రానికి బదలాయించిన తీరు చూస్తేనే మామూలుగా ఇంకొక పాలకుడు ఎవరైనా సరే సిగ్గుతో రాజీనామా చేసి వెళ్ళాలి. ఇవాళ 170 స్థానాలున్న సభలో తనకి 11 స్థానాలు దక్కితే 5 కోట్ల మంది సమస్యలను ప్రస్తావించడానికి తమకు దక్కిన 11 మంది శాసనసభ్యులతోటి నిండు సభలో సమస్యలను ప్రస్తావించే అవకాశం, ఆ అవకాశాన్ని కూడా కాలదన్నుకొని కనీసం శాసనసభకు కూడా హాజరు కాలేకపోతున్న ఆయన బేలతనం చూస్తే 164 మంది సంఖ్యాబలంతో కనిపిస్తున్న అధికార పక్షాన్ని ఢీకొట్టలేని, ప్రశ్నించలేని, సమస్యలను ప్రస్తావించలేని తన అసమర్థత వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇది కూడా ఒక రీసెర్చ్ స్టఫే. ఇవాళ రాజకీయాల్లో ఎలా ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారిని చూసి, ఎలా ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డిని చూసి థీసిస్లు సబ్మిట్ చేయడానికి కావాల్సినంతటి మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే వీటిని సంస్కరించుకోకుండా, వీటి నుంచి సరైన ప్రత్యామ్నాయాలు ఎంచుకోకుండా, తనను తాను పరివర్తన చెందించే ప్రయత్నం చేయకుండా, ప్రజలకు జవాబుదారి నేను అని భావించకుండా కేవలం పాదయాత్ర ద్వారానే మళ్ళీ నేను అధికారం దక్కించుకోగలను అని చెప్పనే భ్రమల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఇప్పటికీ మొన్న డిసెంబర్లో 54 సంవత్సరాలు అడుగుపెట్టాడు. ఇంకొక సంవత్సరంన్నర తర్వాత అతను పాదయాత్ర మొదలు పెడితే 56 సంవత్సరాలు నిండే వయసులో అతను పాదయాత్ర మొదలు పెడితే అంతిమంగా దక్కేది ఏంటంటే అరిగిపోయిన మోచెప్పలు తప్ప ఆయనకి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అనేది దక్కబోదు. అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.